రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా అందరికీ అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం బీట్రూట్ పంట గురించి తెలుసుకుందాం. అలాగే బీట్రూట్లో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, మార్కెట్లో ఎటువంటి రకాలు ఉన్నాయి బీట్రూట్ గురించి అనేది ప్రతి విషయము చెప్తానండి. సాగు గురించి, అలాగే ఇవి ఎన్ని రోజులు కటింగ్లకు వస్తాయి, అలాగే వీటిలో వచ్చే దుంపకుళ్ళు తెగులు, అలాగే వీటిలో వచ్చే సస్యరక్షణ, అలాంటివి ఎటువంటి సమస్యలు ఉన్నాయో నేను చెప్తానండి. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే దయచేసి రైతులందరికీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, అలాగే మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మీ తోటి రైతులు కూడా వీడియో చేరే అవకాశం ఉంటుంది. కావున దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు అడగండి. ఓకే, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం బీట్రూట్ అండి. మనకు బీట్రూట్ అనేది మనకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉండే కూరగాయ. అంటే మనకు రేటు కూడా మనకు మధ్య రకంగానే ఉంటుంది. ఇంకోటి, ఇది ఆరోగ్యానికి ఎక్కువ కాబట్టి మార్కెట్లో కూడా ఇది సేల్ అవ్వడానికి ఆస్కారంగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా కూరగాను వాడతారు. అలాగే దీనివల్ల కూరగాయలు కూడా కూరగాయలుగా ఉపయోగిస్తారు. అలాగే దీన్ని మనము ఫ్రూట్ సలాడ్లో కూడా ఉపయోగిస్తారు. అలాగే వీటి ఆకులు కూడా మనకు లేత కూరగా, అంటే మన కూరగాయలు లేత ఆకులు తీసుకొని మన కూరగా కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందన్నమాట. వాతావరణం వచ్చి బీట్రూట్కి మనకు బయట ఉష్ణోగ్రత సెల్సియస్ వచ్చి 15 నుంచి 19 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అనేది మనకు ఆస్కారంగా ఉంటుంది. ఉష్ణోగ్రత మనకు 10 సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు పూత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మన పూత ఎక్కువ వస్తే మనకు దుంపలు కూడా, అదే మన బీట్రూట్ దుంపలు కూడా, గడ్డలు కూడా మనకి ఎక్కువ రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. ఎక్కువగా ఉండే పెరుగుదల అనేది మనకి ఎక్కువగా ఉండి, అలాగే పెరుగుదల ఎక్కువగా ఉండి మన పూత బాగా వచ్చిన మొక్కల్లో మనకి దుంపలు కూడా బాగా రావడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున అందుకే మనం ఎక్కువ ఉష్ణోగ్రతలు తట్టుకునే రకాలను మనం ఎంచుకోవాలా. అలాగే దీన్ని పండించడానికి మనకు మంచి కాలంలో, అంటే చలికాలంలో, శీతాకాలంలో దీనికి మనకు అనుకూల సమయం. అలాగే ఆగస్టు నుండి నవంబర్ వరకు ఎప్పుడైనా మనం దీన్ని విత్తుకోవచ్చు. దీనికి ముఖ్యంగా గమనించినట్లయితే మనకు సాయిల్ వచ్చి మనకు దీన్ని సాయిల్ అనేది మనకు అధిక క్షారత కలిగిన భూముల్లో, చౌడు నెలలో కూడా దీన్ని పండించవచ్చు. అలాగే దీనికి ఒండ్రు నేలలు కూడా దీనికి అధిక మనకు ఒండ్రు నేలలు కూడా మనకు దీనికి సాగు మనకు అనుకూలం అండి. మనకు నేల pH నుంచి 6 నుంచి 7 ఉండే నేలలు కూడా దీనికి అనుకూలంగా చెప్పుకోవచ్చు. మనం నేలను ఎలా తయారు చేసుకోవాలా, నేలను బాగా అదును చేసుకొని బాగా దున్నేసి దుక్కిలో మనకు 10 నుండి 12 టన్నుల పశువులేరు వేసేసి, తర్వాత మొదటి దఫ ముఖ్యంగా గమనించినట్లయితే డిఏపి, అలాగే మనకు మార్కెట్లో దొరుకుతుందండి డిఏపి అనేది, బయో డిఏపి వేసుకోండి. దీనికి మనకు సాయిల్ కూడా మనకు బాగా అనుకూలంగా ఉంటుంది. మన గడ్డ ఊరడానికి, అలాగే మొక్క బాగా దిగడానికి, అలాగే మొక్క ఎదుగుదలకు కూడా మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వీటిలో రకాలు గమనించినట్లయితే మనకు దీంట్లో తెలుపు రకాలు ఉన్నాయి, ఎరుపు రకాలు ఉన్నాయి, అలాగే పసుపు రకాలు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా మన దేశంలో మనకి ముదురు ఎరుపు రంగు గల రకాలే ఎక్కువగా సాగులో ఉన్నాయండి. కొద్ది ప్రాంతాల్లో మనకు ఉష్ణోగ్రతలు తట్టుకునే రకాలనే మనం ఎన్నుకోవాలా. ముఖ్యంగా వీటిలో వచ్చి రకాలు వచ్చి డెట్రాయిడ్ డార్క్ రెడ్ అనే రకం ఉంటుందండి. ఇది వచ్చి పంట కాలం వచ్చి 80 నుంచి 100 రోజులు ఉంటుంది. అధిక దిగుబడి ఇచ్చే రకంలో ఇది ఒకటండి. పైపొర అనేది బాగా ఎర్రగా ఉంటుంది. ఇంకో రకం క్రిమ్సన్ గ్లోబ్, ఇది వచ్చి గడ్డ గుండ్రంగా ఉంటుందండి. మనకు పైన పొర వచ్చి లేత ఎరుపు రంగులో ఉంటుంది. పంట కాలం వచ్చి 90 నుంచి 95 రోజులు ఉంటుందండి. ఇది కూడా మనకి మంచి దిగుబడిని ఇస్తుందండి. ఎర్లీ వండర్, ఇది వచ్చి గడ్డ ఎర్రగా ఉంటుందండి. మన పంట కాలం వచ్చి 55 నుంచి 60 రోజుల్లో మన పంట అనేది అయిపోతుంది. మనకు కొన్ని ప్రైవేట్ కంపెనీలు మనకు బీట్రూట్లో విత్తనాలు అందజేస్తున్నాయి. వాటిలో ఇండో అమెరికన్ సీడ్స్ వచ్చి రకాల్లో వచ్చి రుచి క్వీను, ఇండియం రూబీ రెడ్, డిడ్డి రెడ్ అనే రకాలు ఉన్నాయి. అలాగే సన్గ్రో సీడ్స్ వారి కంపెనీలో వచ్చి క్యాస్ట్లో, అలాగే క్రిషిధన్ సీడ్స్ కంపెనీలో వచ్చి రూబికిన్, అలాగే భారతీయ బీజ్ నిగమ్ వచ్చి డిడిడికే రకం అనేది ఉంటుందని. విత్తే సమయం వచ్చి ఆగస్టు నుంచి నవంబర్ లాస్ట్ వరకు మనం విత్తుకోవచ్చు. దపదపాలుగా నాటుకోవాలండి. అంటే 15 రోజులకు ఈరోజు వేసామంటే మళ్ళీ 15 రోజుల తర్వాత నాటుకోవాలా, అంటే ఆగస్టు నుంచి నవంబర్ లోపల. ఎందుకంటే 15 రోజులు తేడాతో విత్తుకుంటే మనకు మార్కెట్ రేట్లు అనుగుణంగా, డిమాండ్ అనుగుణంగా మన పంటను మనం అధికంగా దిగుబడి ఆర్జించడానికి ఆస్కారంగా ఉంటుంది. ముఖ్యంగా మనకు విత్తనం మోతాదు వచ్చి
3 నుంచి 4 కిలోలు సరిపోతుందండి ఎకరా విత్తనానికి. విత్తన శుద్ధి వచ్చి మనకు విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధులు ఉంటాయండి. దానికి కంపల్సరిగా మనకు విత్తనాలు 2-3 గంటల వరకు పారుతున్న నీళ్ళలో మనం బాగా నానబెట్టేసి, అలాగే మన విత్తన శుద్ధికి 0.5% ఎరిటాన్ ద్రావణం అని దొరుకుతుందండి మార్కెట్లో. అది 20 నుంచి 25 నిమిషాలు నానబెట్టేసి ఆ తర్వాత విత్తనాలు మంచినీటిలో కలిపేసి సుమారుగా 6 నుంచి 8 గంటల వరకు మనం 6 నుంచి 8 గంటల వరకు మనం బయట సన్లైట్ పడకుండా మనం రూమ్లో మనం ఎండబెట్టేసిన తర్వాత విత్తుకోవాలి. వరుసల మధ్య 40 సెంటీమీటర్లు ఉండాలండి. మొక్కల మధ్య 8 నుంచి 10 సెంటీమీటర్లు ఉంటే మన గడ్డ బాగా బీట్రూట్ గడ్డ అనేది బాగా ఊరడానికి, అలాగే అధిక దిగుబడి రావడానికి కూడా మనకు ఆస్కారంగా ఉంటుంది. అలాగే మనకు ఎరువులు ఏ టైంలో ఎక్కువ వేయాలా, మనకు ఇది స్వల్ప రకాల పంట కంటే మనకు 60 నుంచి 90 రోజుల్లో అయిపోతుంది కాబట్టి, మనకు పెరుగుదల కంటే ముందే అయిపోతుంది కాబట్టి, కావున మనకు దుంప పెరుగుదల ముందే అంటే మనకు దిక్కులోనే నత్రజని యూరియా కానీ, అలాగే యూరియా వేయడం వల్ల మొదటి దశలో వచ్చే మనకు న్యూట్రియన్స్ లోపం వస్తుందండి. లేత ఆకుపచ్చలేక మారుతాయి, ఆకులు పసుపు రంగులేక మారుతాయి. మనకు దానివల్ల పసుపచ్చలేక మారడం వల్ల మనకు కిరోజన సమ్మెకు జరగక దిగుబడి తగ్గిపోతుంది. మనకు భాస్వరం అనేదండి, భాస్వర లోపం వల్ల అంటే మనకు ఫాస్ఫరస్, మనం ఫాస్ఫరస్ తొలి దశలో మనం గమనించినట్లయితే మనకు ఫాస్ఫరస్ అనేది మనకు వేర్లు పెరగడానికి, అలాగే మన పీచు వేరు బాగా అభివృద్ధి చెందడానికి, అలాగే మన కాల్షియం లోపం వల్ల దీనికి మనకు కాల్షియం అనేది మనకు ముఖ్యంగా గమనించినట్లయితే మన కాల్షియం లోపం కూడా సిఎంఎస్ వేసుకోవచ్చు దుక్కులేకి. అలాగే పొటాష్ లోపం వల్ల మనకు కూడా ఆకులపై మనకు మచ్చలు అనేవి ఏర్పడతాయి, మనకు ఆకులు అంచులు ఎండిపోతూ ఉంటాయి. కావున పొటాషియం కూడా మనం వేసుకోవాలా. అలాగే వీటిలో మనకు మైక్రోన్యూట్రియన్స్ కోరమండల్ F20 కూడా మనం వేసుకోవాలి. దీనితో పాటు ఎప్పుడంటే వేసుకోవాలంటే మనం మొక్క ఎదిగే ముందర మనం దుక్కిలేకన్నా వేసుకోవచ్చు, లేకుంటే మొక్క ఎదిగిన తర్వాత కూడా మనం ఎరువులు వేసుకుంటే మనకు వివిధ రకాల సూక్ష్మ న్యూట్రియన్స్ లోపాలను కూడా మనం అధిగమించి బీట్రూట్లో అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. నీళ్ళు ఎలా పెట్టాలి, ముఖ్యంగా బీట్రూట్లో మనకు తక్కువ కాల పంట కాబట్టి మనం ఏ దశలో మనకు నీళ్ళు పెట్టకపోయినా మనం అప్ అండ్ డౌన్ చేసినా కూడా పెరుగుదల మొక్క పెరగకోకుండా మన గడ్డ నాణ్యత తగ్గడానికి ఆస్కారంగా ఉంటుంది. ముఖ్యంగా దుంప పెరిగే దశల్లో మనకు 30 నుంచి 45 రోజుల మధ్య దుంప బాగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ దశలో మన నీళ్ళు బాగా వేయాలి. అలాగే మనం నీళ్ళు ఎప్పుడు తగ్గిస్తామో అప్పుడు మనకు ఆ వలయాలు ఉంటాయి కదండి బీట్రూట్ మీద వలయాలు తగ్గి దీన్నే మనం జోనింగ్ వ్యాధి అంటారు. అలాగే దీనివల్ల మనకు ఆ జోనింగ్ అంటే మనకు ఆ దుంపల పైన వలయాలు ఉంటాయి, వలయాల సంఖ్య తగ్గిపోతే మనకు దాన్ని జోనింగ్ వ్యాధి అంటారు. దీనివల్ల దుంప పగులు కూడా ఏర్పడతాయి. కావున తగినంత నీటి ఒడిదుడుకులు లేకోకుండా మనం బీట్రూట్కి నీటి యాజమాన్యాన్ని పాటించాలి. అలాగే వీటిలో మనకు అంతర కృషి అంటే మనకు గింజలు మొలకెత్తిన తర్వాత ఒక్కొక్క విత్తనం సీడ్ బాల్ నుంచి 2 నుంచి 6 మొలకలు వస్తాయండి. కాబట్టి ఒక బలమైన మొలక నుంచి మిగతా మొక్కలను పీకేయాలా. ఇది చాలా ముఖ్యం, ప్రతి ఒక్కరు గమనించాలి. ఇలా కనీసం 2 సార్లు మనం చేయాలా. మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలా. అలాగే గింజలు మొలకెత్తిన 20 నుంచి 25 రోజులు తర్వాత మనం కలుపు తీసి మన్ను అనేది మనము ఆ చెట్టుకు మనం ఎగదోగినట్లయితే గడ్డ అనేది బాగా ఊరుతుందండి. మీరు ముఖ్యంగా వీటిలో వచ్చే సమస్యలు వచ్చి బ్రౌన్ రాడ్ వస్తుందండి, అంటే దుంప లోపల గోధుమ రంగు కల నల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీని సోకిన పైన ఆకులు ఎలా ఉంటాయంటే ఆకులు కురచగా గోధుమ రంగులోకి మారిపోయి ఉంటాయండి. వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే మొక్క చివరి భాగం ఎండిపోతూ ఉంటుంది. ఈ సమస్య ముఖ్యంగా మనకు బోరాన్ లోపం వల్ల వస్తుంది. అలాగే నీటి ఎద్దడికి నీటి యాజమాన్య పద్ధతి పాటిస్తూ నీటి కరెక్ట్ టైంలో పెడుతూ మనం బోరాన్ న్యూట్రి-LS బోరాన్ 3 ml per లీటర్ కలిపి పైరుపై పిచికారీ చేసుకోవాలా. అలాగే ఇంతకుముందు చెప్పానండి జోనింగ్ వ్యాధి అంటే ముఖ్యంగా మనము నీటిలో యాజమాన్యం తగ్గిస్తే, నీటిలో సరిగిన ఒడిదుడుకులు చేస్తే ఆ గడ్డపై వలయాల సంఖ్య తగ్గుతుంది. దీన్నే మనం జోనింగ్ అంటారు. దీనివల్ల నాణ్యత తగ్గుతుంది. పంట కోత వచ్చి మనకు రకాన్ని బట్టి 60 నుంచి 90 రోజుల్లో పంట తయారవుతుందండి. మొక్క మొత్తం గడ్డతో సహా పీకేసి ఆకులు తుంచేసి కడిగి మార్కెట్ చేయాలా. ఆకుల్లో మెగ్నీషియం ఎక్కువ ఉండడం వల్ల
మనం ఆకులను మనం ఎరువుగా తయారు చేసుకుంటే చాలా మంచిది. రకాన్ని బట్టి మనకి ఎకరాకు 10 నుంచి 13 టన్నులు దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. కావున మనం ఎప్పుడైనా సరే ఈ బీట్రూట్ పెట్టుకునే వాళ్ళు భూమిలో కంపల్సరిగా తేమ ఉండేలా చూసుకోవాలి. అలాగే మీరు వీడియో చూశారు కదండి, ప్రతి ఒక్క మీరు లైక్స్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఒక లైక్ అడుగుతున్నానని, మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి బీట్రూట్ రైతులు కానీ వేరే రైతులు కూడా మీరు సాగు చేయాలనుకున్న వాళ్ళకి వీడియో చేరుతుంది. దయచేసి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, మీరు ఈ పంటలో కాదు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లో నన్ను అడగవచ్చు. థ్యాంక్ యూ.